చిత్తూరు జిల్లా పలమనేరులో యూరియా కోసం రైతులు ఉదయాన్నే దుకాణాల ముందు క్యూ కట్టారు. గుడియాత్తం రోడ్డులోని కౌండిన్యా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. రైతులందరూ వరి నాట్లు వేయడంతో యూరియాకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. గత నెల రోజులుగా కొరత ఉన్నా సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవునమ్మా, రేపు వాళ్ళు ఏమంటున్నారంటే రేపు స్టాక్ రాకపోతే టోకన్లు ఇచ్చి ఏం చేసేది అంటున్నారు. స్టాక్ ఉంటే టోకన్లు ఇస్తామని అంటున్నారంట. ఈ రోజు ఇవ్వటం లేదు. జనాలందరూ ఎగ చూసుకొని మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఒక తిండి నీళ్లు లేవు, ఆహారం లేకుండా ఎగ చూసుకుంటాం సార్. మాకు దయచేసి మాకు ఈరు కావాలా, మీరు ఎక్కడ తిరిగి రప్పించండి. ఇప్పుడు 7 గంటలకు వచ్చి కాసుకొని నీళ్లు తక్కువ ఉంటే కూడా ఇప్పుడు లేదు. 10 మనిషికి టోకన్లు ఇచ్చేసిపోతే మేమేం చేయాలి? పొద్దున వచ్చిన వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చారా మీరు? నన్ను వచ్చి లేదు అనేసి ఇచ్చేలేదు అని మళ్ళీ 4 గంటలకు ఇచ్చిండారు. మేము వచ్చి అడిగినాం, టోకన్లు ఏమైనా ఇస్తారంటే ఇవ్వలేదన్నారు. ఇచ్చినామంటే లోడ్ దిగేటప్పుడు మేము ఈడే ఉన్నాము. రేపు ఇస్తాము నిన్న టోకన్లు ఇచ్చినారు. ఎట్లా ఇస్తారు అట్లా? అందరికీ ఇస్తాం, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ. డీపీటీ చేసుకుని ఇవ్వాలి. రైతు యొక్క ఆధార్ నెంబర్ను డీపీటీలో ఎంటర్ చేసి ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు 60 టోకన్లు ఇస్తాము. మళ్ళీ రేపు ఇస్తాం. రేపు మళ్ళీ 40 టోకన్లు ఇస్తాం. ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీని చూసుకొని ఇస్తాం. ఇదేనా ఇప్పుడు ఏ పంచాయతీలో అవైలబుల్? పూర్మయ్యి జరవారిపల్లి పంచాయతీలో యూరియా అవైలబిలిటీలో ఉంది. పూర్మయ్యి జరవారిపల్లి రైతులు దయచేసి రేపటి నుంచి అక్కడ ఇష్యూ చేస్తారంట. రేపు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ రేపు ఏమైనా ఇస్తారా మేడం టోకన్? రేపు అదేనా స్టాక్ అవైలబిలిటీని బట్టి ఇస్తానన్నారు. దాన్ని బట్టి ఇస్తాను. వెళ్ళలేదు కదా మాధవ్ సేవే మాధవ్ సేవ బైక్ ఎత్తున్నా బాగా